భూమి, గోవు, వృషభము అంటే ఎద్దు, అలాగే నాగలి, ధాన్యము, ఓషధి అంటే ఉత్తరోత్తర కాలంలో పంట పండించుకోవడానికి కావలసినటువంటి మొలకలెత్తేటటువంటి ధాన్యాన్ని ఇవ్వడం దగ్గర నుంచి ఓషధుల్ని అంటే అనారోగ్యం తగ్గించడానికి ఉపయుక్తమయ్యేటటువంటి ఓషధుల్ని ఇవ్వడం వరకు ఆ ఓషధీ దానం. అలాగే శాకదానం అంటే కాయగూరలు, చక్కగా నవనవలాడుతున్నటువంటి కాయగూరల్ని కొని ఒక అరటి పళ్ళ గెలో, ఒక అరటి కాయల గెలో, ఓ కందదుంపో, కొన్ని బెండకాయలు, కొన్ని బీరకాయలు అవి దానం చేయడం కూడా చాలా విశేషమైన దానంగా చెప్పింది శాస్త్రం. కాబట్టి శాకము, అలాగే ఆ సమయంలో పళ్ళు, బాగా మిగలముగ్గినటువంటి పండు ఏ పళ్ళు దానం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే వస్త్రము, తర్వాత జ్ఞాపకం పెట్టుకోవలసినవి చందనము. ఇంటి దగ్గర చక్కగా చందనాన్ని తీసి ఉత్తముడైనటువంటి వ్యక్తి, వేదములు చదువుకున్నవాడు, నియమం కలిగినటువంటి జీవన విధానం ఉన్న వ్యక్తికి చందనాలు లేపనం చేసిన లేదా చందన కాష్టం అంటే ఒక గంధపు చెక్క దానం చేసినా కూడా అంత విశేషమైన ఫలితం. కాబట్టి చందనం, అలాగే బంగారం, ముత్యములు, రాగి, వీటితో పాటుగా పుష్పహారం, వస్త్రద్వయం. వస్త్రం అంటే ఒక్కటి కాదు, రెండు కలిపి దానం చేయడం. పంచ ఉత్తరీయం లేదా రెండు పంచెలు లేదా రెండు రవికల బట్టలు, చీర రవికల బట్ట, వస్త్రద్వయం దానం చెయ్యడం. అలాగే పుస్తకం, యజ్ఞోపవీతాన్ని దానం చేయడం. అలాగే తిలాదానం అంటే నల్లటి నువ్వులు దానం చేయడం. ఇవన్నీ కూడా అత్యంత ప్రశస్తమైనటువంటి విషయములుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి జాబితా ఏదుందో ఆ జాబితాలో ఉన్నటువంటి వస్తువులను ప్రధానంగా దానం చెయ్యాలి అని. వీటితో పాటుగా నిలవ ఉండనివి, ఆ రోజు ఉపయోగించుకోవలసినటువంటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి పాలు ఆ ఒక్కరోజుకే పనికొస్తాయి. ఆవు పాలు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, లేదా అథవా అక్కడ ఉన్నటువంటి ఆర్తితో ఉన్న వాళ్ళకి ఆవు పాలు కాకపోయినా వాళ్ళ యొక్క క్షుద్బాధ తీర్చుకోవడానికి పాలు ఇవ్వడం, లేదా అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులకు క్షీరదానం చేయడం అంటే పాలు దానం చేయడం. అలాగే పెరుగు, నెయ్యి, ఇటువంటివన్నీ దానం చేయడం చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఏ వస్తువుల్ని దానం చెయ్యాలని చెప్పిందో అందులో కొన్ని వస్తువులని సమకూర్చుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇందులో ఒక పువ్వు దానం చేయడం దగ్గర నుంచి భూమి దానం చేయడం వరకు ఉన్నాయి. ఇందులో ఎవరి శక్తి అనుసారం అందరికీ ఒక్క ఫలితమే వస్తుంది. ఎప్పుడు ఎవరి శక్తిని బట్టి, ఎవరి శ్రద్ధని బట్టి వారు ఇవ్వాలి. నాకు చాలా ఐశ్వర్యం ఉందనుకోండి, నేను సువర్ణదానం చేస్తాను. నాకు అంత శక్తి లేదనుకోండి, ఒక్క పువ్వు తీసుకొచ్చి ఇచ్చాననుకోండి, అది చాలు, అంతే ఫలితాన్ని ఇస్తుంది తప్ప అందరూ ఏదో ఒక్కటే ఇవ్వాలని ఎక్కడా లేదు. ఈ చెప్పబడినటువంటి జాబితాలో ఉన్న వస్తువుల్ని దృష్టిలో పెట్టుకొని మనసులో ఉంచుకొని చక్కగా ఆ వస్తువులను సమీకరించుకొని పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేసి బయటికి వచ్చి పొడిబట్ట కట్టుకొని ఉత్తరీయం వేసుకొని బొట్టు పెట్టుకొని ఇదం నమమ అంటే ఇది నాది కాదని నీటిధార విడిచిపెడుతూ ఆ వస్తువుని బ్రాహ్మణులకు దానం చేసిన లేదా ఆర్తి కలిగినటువంటి వ్యక్తులు తీరంలో ఎవరు ఉంటే వారికి సమర్పించిన దాని చేత విశేషమైనటువంటి ఫలితాన్ని జీవుడు మూట కట్టుకుంటాడు. ఈ జన్మలో అంటే ఈ శరీరంలో ఉన్నాను, వచ్చే జన్మలో కూడా ఏదో ఒక శరీరంలోకి వెళ్ళాలిగా. అలా ఎన్ని శరీరాల్లోకి వెళ్ళాలో అక్కడ భార్య ఉంటుందిగా, అక్కడ బిడ్డలు ఉంటారుగా, అక్కడ ఆకలి ఉంటుందిగా, అక్కడ భోగములు కావాలిగా. అవన్నీ తీర్చుకోవాలంటే పుణ్యరాశి ఉండాలిగా. అనంతమైన పుణ్యము కలగడానికి యోగ్యమైన కాలమైన గోదావరి పుష్కరాల్ని దేశకాలములను సద్వినియోగం చేసుకుని దానము చేయవలసిన వస్తువుల జాబితా గుర్తుపెట్టుకుని సమీకరించుకుని దానం చేసుకున్నవాడు పొందేటటువంటి ఫలితము ఎంత గొప్పదో చెప్పడం సాధ్యం కాదని శాస్త్రములే పేర్కొంటున్నప్పుడు దాని పట్ల పరాకుగా ఉండి దేశకాలములను సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరం అందరి మీద ఉంటుంది కదూ. కాబట్టి ఈ వస్తువులను సమీకరించుకొని చక్కగా దానం చేసి మనం
ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇక మూడవది పితృదేవతల యొక్క ఉద్ధరణకి సంబంధించినటువంటి విశేషం. ఆ కాలంలో పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. పితృదేవతలు లేరు అన్న మాట అనకూడదు. 3 తరాల వాళ్ళు నా వంశంలో పుట్టినవాడు ఏదైనా పుణ్యకార్యం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. పితృ పితామహ ప్రపితామహానాం, అలాగే మాతృ పితామహి ప్రపితామహి అంటే తండ్రి గారిని కన్న తండ్రి తాతగారు, తాతగారిని కన్న తండ్రి ముత్తాతగారు, అలాగే అమ్మని కన్న అమ్మ, ఆ అమ్మని కన్న అమ్మ యొక్క అమ్మ, ఈ ముగ్గురు వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. ఈ పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలి, అది కనీస మర్యాద. పితృదేవతల్ని ఉద్దేశించి దాన ధర్మాదులు చెయ్యాలి, తర్పణ చెయ్యాలి. కాబట్టి దాన్ని 3 రకాలుగా చేస్తారు. ఒకటి, ఈ ముగ్గురి పేర్లు చెప్తారు, చెప్పి పితృ పితామహ ప్రపితామహానాం, అలాగే బంధువులు ఎవరికైనా చెయ్యాలనుకుంటే, ఆప్తులకి చెయ్యాలనుకుంటే వారి పేరు చెప్తారు, లేదా మాతృ పితామహి ప్రపితామహీనాం, వీళ్ళ ముగ్గురి పేర్లు చెప్పి వీళ్ళ యొక్క ఉద్ధరణ కొరకు ఆ సమయంలో చేసేటటువంటి దానం వారికి కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని, అక్షయలోకాల్ని కృప చేస్తుంది. అటువంటి వాడు వంశంలో పుట్టాలని కదా కోరుకుంటారు. పైగా వాడున్న ప్రాంతంలో ఉన్న నదికి పుష్కరాలు వచ్చినప్పుడు తనకి చెందినవాడు చెయ్యకపోతే వాళ్ళు ఎంత ఏడుస్తారు. కాబట్టి 3 రకాలుగా చేస్తారు. ఒకటి, అవకాశం ఉంటే భార్యాసహితుడై పుష్కరాలు జరుగుతున్నటువంటి నదీ తీరంలో ఎక్కడైనా సావకాశం కలిగినటువంటి ప్రాంగణం లభిస్తే పదార్థాన్ని పచనం చేసి ఆ కార్యక్రమాన్నంతటినీ కూడా పితృదేవతల్ని ఉద్దేశించి చేసి భోజనం పెట్టగలగడం ఒక పద్ధతి. కానీ అంత కార్యక్రమం చెయ్యడానికి తగిన వ్యవస్థ సమకూర్చుకోవడం ఆ రోజులలో క్లేశంతో కూడుకున్నదండి అనుకుంటే ఆమశ్రాద్ధ విధానము అని చెప్పి ఆమ కార్యక్రమంగా చేస్తారు. దాన్ని ఆమ విధానము అంటారు. అంటే పొడిగా ఉన్నటువంటి పదార్థములను ఇస్తారు. అంటే కొన్ని బియ్యంలో బెల్లం ముక్క వేసి ఏదో కొన్ని కూరగాయలు, చింతపండు, పప్పు ఇటువంటివి మూట కట్టి వీటన్నింటినీ స్వయం పాకం ఆ ముగ్గురి పేర్లు చెప్పి సంకల్ప సహితంగా బ్రాహ్మణులకు దానం చేస్తారు. దాన్ని ఆమ విధానము అంటారు. ఒకవేళ ఏమంటే అవన్నీ కూడా సమకూర్చుకోవడం, తీసుకెళ్ళడం, ఇవ్వడం సాధ్యమయ్యే విషయం కాదు, ఎక్కడో దూరం నుంచి వస్తున్నాం మేము స్నానానికి, ఇవన్నీ మేము ఎక్కడ సంభారాలు సమకూర్చగలమండి అనుకుంటే హిరణ్య విధానము అంటారు. హిరణ్య విధానము అంటే నీకు ఎంత తోచిందో, నీ శక్తి ఎంతో, నువ్వు ఎంత ఇవ్వగలవో అంత ద్రవ్యాన్ని తాంబూలంలో పెట్టి సమర్పణం చెయ్యడం, దాన్ని హిరణ్య విధానము అంటారు. ఇందులో ఎవరికి ఎంత శక్తి ఉందో, ఎంత అవకాశం ఉందో అంత అవకాశం ఉన్న మేర పితృదేవతల్ని ఉద్దేశించి చేసి వారు తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసి ఆ వంశంలో పుట్టినందుకు వాళ్ళని తరింపచేసి తాను కూడా తరిస్తాడు. ఇది పితృపిండ విధాన కార్యక్రమము అంటారు. ఈ 3 కూడా పుష్కరాల సమయంలో అత్యంత ప్రధానమైనటువంటి విశేషాలు. పుష్కరాల సమయం అంతా పుణ్యప్రదమైన కాలం కాబట్టి ప్రతిరోజు గోదావరిలో స్నానం చెయ్యలేకపోయినా కనీసం భగవత్కథా శ్రవణం చేస్తూ రామాయణ భారత భాగవతాది కావ్యాలు పురాణాలు చదువుకుంటూ చక్కగా స్తోత్రాల్ని పారాయణం చేసుకుంటూ ఆ పుష్కరాల కాలమంతా కూడా సద్వినియోగం చేసుకున్న వ్యక్తి ఎవరుంటాడో అతను దేశకాలములను దృష్టిలో పెట్టుకుని అనంతమైనటువంటి ఫలితాల్ని పొందుతాడు. కాబట్టి మనందరం కూడా గోదావరి నదికి వచ్చేటటువంటి పుష్కరాల కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఇహము పరము కూడా పొందడానికి వీలుగా తగినటువంటి శాస్త్రీయమైన విధానంలో ప్రవర్తిద్దాం. దానికి తగినటువంటి విభూతిని అంతటినీ కూడా అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మన యందు ప్రసరించుగాక.